హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అన్షు. ఈరోజు యాక్చువల్లీ ఈ వీడియో అయితే చాలా డేస్ ముందు రావాలి, ఎందుకంటే ఇది ఫాదర్స్ డే రోజు వీడియో అనమాట. బట్ లైన్గా కంటిన్యూస్గా హాలిడేస్ అవి రావడం వల్ల నేను కొంచెం బద్దకించి ఎడిటింగ్ అది చేయలేదు. అందుకే ఆ వీడియో ఈరోజు వస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మా పాప, అంటే తను ఇవ్వలేదనుకోండి, నేను మా పాపతో ఇప్పించిన గిఫ్ట్ అనమాట. కస్టమైజ్ చేయించాము అలాగా, ఫొటోస్ అన్నీ కలిపి. అది ఒక క్లాక్, బట్ ఫస్ట్ నాకు అది ఎలా వర్క్ చేస్తుంది ఏమన్నది తెలియలేదు. మ్యాక్సిమం ఈసారి నుంచి అయితే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా రోజు వస్తూ ఉంటాయి. లాంగ్ వీడియోస్ వచ్చేసి ఎవ్రీ థర్స్డే అండ్ మండే అని అనుకుంటా ఉన్నాను. మ్యాక్సిమం ట్రై చేయడానికి వీక్లీ 3 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ కుదరకపోతే కనుక ఎవ్రీ థర్స్డే అండ్ ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే వీడియోస్ అయితే పెడతాను, లాంగ్ వీడియోస్. ఇక్కడ వచ్చేసి కేక్ కట్ చేపిస్తా ఉన్నాం అనమాట ఈవినింగ్. అండ్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ అది ఎలా వర్క్ చేస్తుంది ఏమన్నది చెక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు అసలు అర్థం కాలేదు అది ఎలా వర్క్ చేస్తుందో. అండ్ నాకన్నా ఎక్కువ నా కూతురు ఎక్సైట్ అయిపోతా ఉన్నింది అది చూసి. ఇంకా ఈ మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది నాకు కింద కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ అలానే నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు బాగా అనిపించింది అండ్ అలానే నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అలాంటివి ఏమైనా ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేస్తూ ఉండండి. దాన్ని బట్టి నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వి కొంచెం మంచి వీడియోస్, ఇంకా మీకు కావాల్సిన వీడియోస్ లాంటివి నేను చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీలో ఎవరికైనా నా డైలీ రొటీన్ లేకపోతే డే ఇన్ మై లైఫ్ అలా వ్లాగ్స్ ఏమైనా చూడాలి అని అనుకుంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వర్క్ చేస్తాను దాని మీద. ఇది వచ్చేసి అన్షు వాళ్ళ డాడీకి ఇచ్చిన గిఫ్ట్ అనేది అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇది ఒక షార్ట్ కింద కూడా పెట్టాను, బట్ ఆ షార్ట్కి అంత రీచ్ రాలేదు, అంతేంటి అసలు మినిమం రీచ్ రాలేదు నాకు ఆ షార్ట్. సో అందుకని ఈ వీడియో లాంగ్ లెంత్ వీడియోలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నా. అండ్ ఎడిటింగ్ విషయానికొస్తే నాకు ఎడిటింగ్, షూటింగ్ కూడా అంత ఎక్కువ రాదు. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను. నాకు వచ్చినంతలోనే ది బెస్ట్ పెర్ఫార్మ్ చేయడానికే ట్రై చేస్తున్నాను. బట్ నాకు ఇలా వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి నాకు ఆఫ్టర్నూన్ టైం అయితేనే నాకు కుదురుతుంది, లేదంటే అంచు ఉంటుంది ఆబ్వియస్లీ నాకు అవ్వదు. ఆఫ్టర్నూన్ అయితే తను కొంచెం నిద్రపోతుంది కాబట్టి నేను అప్పుడు ఫాస్ట్గా నేను చేయాల్సిన పనులు కొంచెం అరేంజ్ చేసేసుకుని ఆ తర్వాత నేను ఖాళీగా కూర్చొని వాయిస్ ఓవర్ అనేది ఇస్తానన్నమాట. వీడియో ఎడిటింగ్ అయితే అంచు లేచి ఉన్నప్పుడు కూడా చేస్తాను ఎడిటింగ్, బట్ వాయిస్ ఓవర్ అయితే మాత్రం అంచు నిద్రపోయినప్పుడు మాత్రమే ఇవ్వగలుగుతాను. ఇంకా చాలా వీడియోస్ షూట్ చేసినవి ఉన్నాయి. అవేమంటే కొన్ని వీడియోస్ ఎడిట్ చేశాను, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా మ్యాక్సిమం 50% పైగా వీడియోస్ అయితే ఓన్లీ షూటింగ్ అయితే అయ్యింది. ఎడిట్ చేయాలి వాటిని మెల్లిమెల్లిగా చేసి రోజుకొక షార్ట్ చొప్పున ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ ట్వైస్ ఆర్ ఎల్స్ థ్రైస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఛానల్కి అంత ఎక్కువ రీచ్ అయితే లేదు. ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు ఏమనుకుంటున్నారన్నది నాకు కింద కామెంట్ చేయండి. అంత ఎక్కువ రీచ్ లేకపోయినా సరే ఎప్పటికైనా రీచ్ వస్తుంది కదా అన్నట్టుగానే నేను ఇంకా వీడియోస్ అనేది నా యాప్ కన్నా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అది నాకు ఇవ్వదంట ఆ క్యూబ్, అదే చూసుకుంటా ఉన్నింది. ఇక్కడ అమ్మ ఇక్కడ నాన్న అని చెప్పుకుంటా ఉన్నది. అండ్ పిల్లలు ప్రతి చిన్నదానికి ఎక్కువ ఎగ్జైట్ అవుతూ ఉంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇక్కడ కిచ్చి కిచ్చి పెడతా ఉందన్నమాట. ఇక్కడ కేక్కి సరే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, చిన్ని పాప కదా అని ఐస్ క్రీమ్ అది పెట్టిస్తే కేక్ చూసి కేక్ అక్కడ వదిలేసి ఐస్ క్రీమ్ మాత్రం తీసుకుని ఇక్కడైతే నేను తిన్నానని చెప్పి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతా ఉండింది. అండ్ అలానే నేను చాలా వరకు మీషో రివ్యూస్ అవన్నీ కలిపి నేను ఒక వీడియోలా షూట్ చేసి పెట్టాను, అవన్నీ ఎడిట్ చేయాలి. ఒకవేళ మీలో ఎవరైనా ఎక్కువ మంది మీషో రివ్యూస్కి మీషో ప్రొడక్ట్స్కి ఎవరైనా కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో మ్యాక్సిమం ఒక 50% మీషో రివ్యూస్ అవి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను షూట్ చేసినవి అయితే ఒక 10 to 12 వీడియోస్ వరకు ఉన్నాయి, ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు ఎడిట్ చేసి పెడతానన్నమాట. ఓకే, బాయ్.